మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ ప్రాంతానికి వచ్చి చాలా అట్టహాసంగా నెల్లికల్ లిఫ్ట్, పొత్తులపాలెం లిఫ్ట్, వీర్లపాలెం లిఫ్ట్, దున్నపోతుల గండి లిఫ్ట్, తోపుచెర్ల లిఫ్ట్, కేశవరం లిఫ్ట్కి శంకుస్థాపన చేశారు. ఎప్పుడు 10 ఫిబ్రవరి 2021. అలా స్పష్టంగా గుర్తున్నది. ఆ వేదిక నుంచి ఆనాటి ముఖ్యమంత్రి 1.5 సంవత్సరాల్లో ఆ లిఫ్ట్ పూర్తి చేస్తని చెప్పారు. లిఫ్ట్ పూర్తి చేస్తని చెప్పిన పెద్ద మనిషి వాళ్ళ హయాంలో కనీసం 5% పనులు కూడా జరగలేదు. సభాముఖంగా ముఖ్యమంత్రి గారి సహకారంతో, వెంకటరెడ్డి గారి సహకారంతో, మీ ఎంపీ గారి సహకారంతో, మీ ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ రోజు నుంచి 1 సంవత్సరంలో ఈ లిఫ్ట్లని పూర్తి చేసి నీళ్లు ఇస్తామని చెప్పి నేను మిర్యాలగూడ కాన్స్టిట్యూన్సీని సభాముఖంగా మాట్లాడుతున్నాను. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కోరినట్టుగా నేను కూడా మరి ఈ మెయిన్ కాలువ, ఈ మేజర్ కాలువల్లో అనేక సార్లు గండి పడడం గమనిస్తున్నా. తప్పనిసరిగా మిర్యాలగూడ కాన్స్టిట్యూన్సీలో ఎన్ఎస్పి మెయిన్ కాలువ, అదేవిధంగా మేజర్ కాలువని సంపూర్ణ స్థాయిలో మరమ్మతులు చేపడతామని చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి అన్నలు చెల్లెలు, అన్నలు తమ్ముళ్ళు ముగించే ముందు ఒకే విషయం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కృష్ణా నదీ జలాల విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మనం పోరాటం చేసి తెలంగాణ హక్కులు కాపాడుకుంటున్నాం. మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కృష్ణా బేసిన్లో కృష్ణా నదీ జలాల ఉపయోగంలో కానీ, ఆయకట్టులో కానీ, వరి పంటలో కానీ, మరి తెలంగాణ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కృష్ణా నది కందున్న ఆయకట్టు మొత్తంలో ఎక్కువ నీళ్లు ఉపయోగించింది, ఎక్కువ వరి పండించింది, ఎక్కువ పంటలు పండించింది, రైతులకు ఎక్కువ మేలు జరిగింది మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది మనం చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.